పరకాల నియోజకవర్గంలో వనరుల దోపిడీ తప్ప అభివృద్ధి లేదని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సొంత పనులు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే పరిస్థితి లేదన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను హీనంగా చూస్తున్న అహంకారి చల్లా ధర్మారెడ్డికి బుద్ధి చెప్పేందుకు పరకాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు పరకాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డితో ఉన్నాము. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, కాంగ్రెస్కి ఆదరణ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్కి ఆదరణ ఎలా ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది? కానీ వాళ్ళ మనసులలో ఉన్నది అనేది చాలా స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. ఎందుకు 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, 2 సార్లు ధర్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చినాం. వాళ్ళు చేసింది లేదు, వాళ్ళ స్వతహాగా వాళ్ళు బాగుపడడానికి చేసుకున్నారు. కానీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి మాత్రం ఏమీ చేయలేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ప్రజల్లో ఆదరణ ఎలా వస్తుంది? నేను అదే చెప్పా కదా మీకు. ఇప్పుడు గతంలో మాట నిలబెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు అనేది ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పుడు జరిగింది అదే కదా. చంద్రశేఖర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, ఇక్కడ ధర్మారెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ఒక కించపరే విధంగా మాట్లాడడం అనేది అనైతికత. అది రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని వర్గాలు అన్ని కులాలు మనకు ప్రాధాన్యత ఇచ్చుకొని ముందుకు పోవాలి. వాళ్ళ సోషో ఎకనామికల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని రిజర్వేషన్ల వల్ల మొత్తం రాష్ట్రమే దెబ్బతినిపోయిందని మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అది సరి అయిన పద్ధతి కాదు కదా. అది వాళ్ళ అందరి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ అందరిలో అది బలంగా ఉన్నది. అంటే రిజర్వేషన్లకి వ్యతిరేకము అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పరకాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం, ఓటు అడిగే అధికారం కాంగ్రెస్కి లేదు అంటున్నటువంటి బీఆర్ఎస్కి ఇచ్చే సమాధానం. ఇప్పుడు అదే చెప్పాను. అభివృద్ధి అంటే ఏంటి? బేసిక్గా ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. తన తమ్ముడు కాంట్రాక్టర్, తను కాంట్రాక్టర్, తన బావ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ల పనుల గురించి లాభాల గురించి పనులు చేపట్టడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా ఒక వర్క్ చేస్తాడు అని అంటే నాణ్యత ఏ విధంగా మెయింటైన్ అవుతుంది? రెండోది చట్టంలో ఉన్నది, శాసనసభ్యుడికి సంబంధించిన దగ్గర కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ కాంట్రాక్టులు పనిచేయలేదు. అంటే ఏది చేసినా ఆయన స్వతహాగా ఆయన ఒక ఆర్థికపరమైన అభివృద్ధి గురించి కాంట్రాక్ట్ క్రెడెన్షియల్స్ పెంచుకోవడానికి, టర్న్ ఓవర్ పెంచుకోవడానికి చేసింది. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకులు, కానీ పరకాల నియోజకవర్గానికి కొత్త ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి? ఎలా మీరు ఎలా అనగలుగుతారు? నేను 7 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాను. రెండోది కొత్త అనేది రాజకీయాలలో ఎప్పుడు కూడా ఉండదు. వ్యక్తికి ఇంతకుముందు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా చేసినారు, రేపు అవకాశం ఇస్తే ఎట్లా చేస్తారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ మీరు చూశారు మూమెంటం అనేది నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పబ్లిక్లో ఒక మూమెంటం వచ్చిందా లేదా? ఎట్లొచ్చింది? గతంలో నర్సంపేట అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసిండు అనేది ఇక్కడ ఒక కంపారిజన్ వస్తున్నది. అదే కాకుండా నాకు మొత్తం పూర్వ వరంగల్ జిల్లాతోటి ప్రతి గ్రామంతో అనుబంధం ఉన్నది. 7 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిన. అన్నిటికన్నా ముఖ్యంగా నా హారిజన్ అనేది నా మూలాలు ఆత్మకూరు. నేను బయట ఉంది కదా ఆత్మకూరు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసినప్పుడు ప్రతి గ్రామంతో నాకు అక్కడ ఉన్న పబ్లిక్ తోటి, ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళైనా టీడీపీలో గతంలో నాతోటి ఉన్న అనుబంధం, వాళ్ళు చేసే ప్రచారం కూడా కదా. ఎందుకంటే ఏ విధంగా పబ్లిక్ తోటి ఉంటాడు. పరకాలలో ఏం సమస్యలు గుర్తించారు? మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పరకాలకు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటే పరకాలను మనం ఎవరైనా అడిగితే సింపుల్ ఒక మాట చెప్పండి. ఒక పెద్ద మనిషి సాయంత్రం 7 అయితే పబ్లిక్ మూవ్మెంట్ ఉండదు. బ్రాండ్ షాపులు ఓపెన్ అయి ఉంటుంది, బడ్డీ కొట్లు అది మన బజ్జీ కొట్లు ఉంటాయి. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది పరకాల అసలు ఫస్ట్లోనే ఇది రెవెన్యూ డివిజన్. మొన్న మళ్ళీ ఏదో పొలిటికల్ యాంగిల్లో రెవెన్యూ డివిజన్ చేసింది. కానీ ఈ రోజు వరకు అసలు ఇక్కడ పబ్లిక్ యొక్క మూమెంట్కి కానీ, వ్యాపార వర్గంగా కానీ, లేకుంటే మార్కెటింగ్ వ్యవస్థ కానీ డెవలప్ కాలేదంటే దానికి కారణం ఏంటి? గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అన్నట్టే కదా. నాయకుల నిర్లక్ష్యం ఉంటుంది, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంటుంది. అందునుంచి ఇవాళ నేను ఒకటే మాట చాలా స్పష్టంగా చెప్పాను. ఇవాళ వరంగల్ జిల్లాలోనే ఈ పరకాలను ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా నేను డెవలప్ చేస్తాననేది ఒక హామీ ఇవ్వడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. పరకాల ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు. గత పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే పరకాల అభివృద్ధి సాధించలేదు. కాబట్టి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే పరకాలను సమూలంగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకోసం కృషి చేస్తానని రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, న్యూస్ వరంగల్.